యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. In Jesus Christ's name I bring greetings to you all. హల్లెలూయా. Hallelujah. ఒక మనిషి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడితే ఆ మనిషి యొక్క జీవితంలో అనేక ఆశీర్వాదాలు కలుగుతాయి. If a man is anointed by the Holy Spirit, many blessings will take place in his life. వాటిలో ఒకటి గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను. Today I am talking about one of those blessings. మీరే ఆ వ్యక్తి. Today you are that person. ఈ వాక్యాన్ని వింటున్న మీరు అనేక మంది ఇప్పటికే దేవుని యొక్క శక్తిని రుచి చూచిన వాళ్ళు ఉన్నారు. And the one who is listening to this program, the word of God, you have already tasted the power of God. దర్శనాల ద్వారా రుచి చూచారు. You have tasted the power of God. కళల ద్వారా రుచి చూచారు. Visions and dreams. ప్రవచనాల ద్వారా రుచి చూచారు. Through prophecies you have అన్య భాష ద్వారా రుచి చూచారు. Through tongues you have tasted his power. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. You have experienced his power through his healing. ఆదరణ ద్వారా రుచి చూచారు. By his comfort you have tasted his power. వాక్య లోతుకు వెళ్ళడం ద్వారా రుచి చూచారు. By going deeper into the word of God you have tasted his power. హల్లెలూయా. Hallelujah. ఎవరైతే దేవుని ఆత్మ చేత అభిషేకించబడుతున్నారో వారికి ప్రత్యేకమైన కొన్ని దీవెనలు కలుగుతాయి. If a person is anointed by the Spirit of God, they have a special blessings. దావీదు జీవితానికి రండి. Come to the life of David. దావీదు ముమ్మార్లు అభిషేకించబడ్డాడు. David was anointed thrice. మొదటి సాముయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. It is in 1 Samuel chapter 16 and verse 13. మొదటిసారి తన సహోదరుల మధ్యలో అభిషేకించబడుతున్నాడు. Firstly he was being anointed amidst his friends. రెండవ సాముయేలు 2వ అధ్యాయము 4-5వ వచనంలో రెండోసార్లు అభిషేకించబడుతున్నాడు. And secondly in 2 Samuel 2nd chapter 4 and 5 verse he has been anointed for the second time. మరలా మూడోసారి అభిషేకించబడుతున్నాడు. And thirdly also he was being anointed. రెండవ సాముయేలు 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. It is written in 2 Samuel chapter 5 and verse 2. పాత నిబంధనలో ఒకే వ్యక్తి 3 సార్లు అభిషేకించబడటం ఇదే మొదటిసారి. This is the first time that the person in the Old Testament being anointed thrice. హల్లెలూయా. Hallelujah. మనకు 3 సార్లు కాదు. For us it is not thrice. కొలత లేకుండా దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు. Measure the Holy Spirit is anointing. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. ఆ కొలత లేని అభిషేకం ఏ రూపంలోనైనా మీలో ప్రవహించవచ్చు. That beyond measure anointing can overflow in us in any other way. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనం. ఎవరినైతే దేవుడు పంపాడో ఆయన దేవుని మాటను పలుకుతున్నాడంట. దేవుడు ఆయన్ని కొలతలేని ఆత్మతో అభిషేకించి నింపి ఉన్నాడంట. It is written in John chapter 3 and 34 that for the God whom he has sent he speaks the words of God and he was anointed with the Spirit without measure. దేవునికి అభిషేకం ఏ రూపములైనా వెల్లడవచ్చు. God's anointing can be manifested in any way. ఏ రూపములైనా. In any form. స్వస్థత రూపంలో. It may be in the form of విడుదల రూపంలో. the form of deliverance. అద్భుతాల రూపంలో. As a miracle. హల్లెలూయా. Hallelujah. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ లో పనిచేసే ఒక బ్రదర్ ప్రకాష్ రావు. And there is a brother named Prakash Rao. ఆయనకు పేగుల క్యాన్సర్ వచ్చాయి. He is in Vizag, he is working in steel plant and he has suffered with the intestinal cancer. డాక్టర్లు నిర్ధారణ చేశారు. Doctors confirmed it. అయితే రాయల్లో మంచి ట్రీట్మెంట్ దొరికితే చెప్పి ఆయన అక్కడికి వెళ్ళమన్నారు. And the doctor suggested CMC కి. The doctor suggested to let him go to Vellore to CMC for a test. అక్కడికి వెళ్ళక ముందు నా దగ్గరకు వచ్చారు. Before going to Vellore he has come to me. దేవునికి అభిషేకాన్ని ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దేవుని అభిషేకం రుచి చూచారు. While I was praying for him he has tasted the anointing of God. దేవునికి అభిషేకం ప్రవహించింది. The anointing of God overflowed in him. హల్లెలూయా. Hallelujah. అక్కడికి వెళ్ళిన తర్వాత రీటెస్ట్ చేశారు. When he went there they retested. హల్లెలూయా. Hallelujah. మరలా స్కానింగ్ అన్ని చేశారు. And they scanned again. క్యాన్సర్ కి సంబంధించిన ఏ గుర్తు లేదంట. And there is no evidence or a trace of cancer in him. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నారు. Today he is in the living. 6 రివ్యూకి వెళ్ళారు కానీ ఆరోగ్యంగా ఉన్నారు. He went for 6 reviews but he was healthy. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory to God. దేవునికి అభిషేకం ఏ రూపములైనా ప్రవహించవచ్చు.
God's anointing can overflow in any form. దేవుడు ఈ రోజున ఆశీర్వదించబోతున్నాడు. Today God is going to bless you. ఈ రాత్రి దేవునికి అభిషేకం ప్రవహించబోతున్నాయి. Tonight God's anointing is going to overflow. హల్లెలూయా. Hallelujah. అభిషేకించబడిన వాడు ఏదైనా నష్టపోతే దేవుడు వాటిని ఖచ్చితంగా సమకూరుస్తాడు. If the anointed loses anything, God will certainly restore. హల్లెలూయా. Hallelujah. దావీదు ఒకానొకప్పుడు అమాలేకుల దగ్గర సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. David has lost everything at Amalek's. తన శత్రువుల చేత నలుపబడ్డాడు. He was crushed and oppressed before his enemies. ఎంతో బాధపడ్డాడు. And he really suffered a lot of pain. ఏడ్చాడు కూడా. బైబిల్ రాయబడి ఉంది ఏడ్చాడంట. In the Bible it is written he even cried. దేవనామానికి స్తోత్రం. All glory to God. కానీ మరలా తిరిగి పొందుకున్నాడంట. But again he got them back. మొదటి సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. It is written in 1 Samuel 30 chapter and verse 8. తిరిగి పొందుకున్నాడంట. He got them back. నీ జీవితంలో కూడా నష్టపోయిన వాటన్నిటి తిరిగి ఇస్తాడు. And whatever you have lost in your life, God will recover them. దేవుని యొక్క సన్నిధి నిన్ను తాకబోతున్నాయి. God's presence is going to touch you. దేవుని యొక్క ప్రసన్నను తాకబోతున్నాయి. God's presence is going to touch you. నీ జీవితంలో ఏమి నష్టపోయావు? What did you lose in your life? దేని పోగొట్టుకున్నావు? What did you lost in your life? దేవుడు నీకు అది తిరిగి ఇవ్వబోతున్నాడు. God is going to certainly give it back. దేవుని బిడ్డలారా, అభిషేకించబడిన మన జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు లోపాలు కనపడతాయి. Even dear people of God, even though we are anointed, even in us we find some faults and mistakes. అటువంటి టైంలోనే మనం కొన్ని కార్యాలను మనం పోగొట్టుకుంటాం. During that time only we will lose some things. కానీ దావీదులాగా మనం తిరిగి పొందుకోవాల్సిందే. But like David we need to recover them again. మొదటి సాముయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. It is in 1 Samuel 38th chapter and 19th verse. హల్లెలూయా. Hallelujah. అమాలేకీయుల చేతిలో ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ తిరిగి పొందుకున్నాడంట. Whatever he lost from the hands of Amalekites, he brought them back. This is a season. ఇది సీజన్ ఏంటంటే రికవరీ చేసే సీజన్. This is a season of recovery. నీ జీవితంలో పోగొట్టుకున్న వాటన్నిటి తిరిగి పొందుకోబోతున్నావు. Whatever you have lost in your life, you're going to get them back. సమకూర్పు అనేది జరగబోతున్నాయి. Restoration is going to happen. హల్లెలూయా. Hallelujah. ఒకవేళ నీకు బుద్ధిపూర్వకంగానో బుద్ధి లేకుండానో నువ్వు ఏదైనా పోగొట్టుకుని ఉండవచ్చు. Maybe in a foolish way or with kind of knowledge also you might have lost something. దేవుడు సమస్తానికి ఇవ్వబోతున్నాడు. God is going to give everything. నో మ్యాటర్ ఎందుకు నువ్వు పోగొట్టుకున్నావో. No matter why you have lost them. కానీ నువ్వు సమస్తాన్ని తిరిగి పొందుకోబోతున్నావు. But you're going to get them back everything. దేవుని యొక్క కనికరం నీ పైన దిగి వచ్చింది ఈ రోజు. God's mercy has come on you today. దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. God is blessing you. జస్ట్ బైబిల్లో ఏవేవైతే రికవరీ అయిందో నేను అనలైజ్ చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. Today whatever people recovered in the Bible, I would like to analyze them. దేవుని బట్టి రికవరీ చేసుకున్న కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. Today I would like to talk through God whatever they have recovered in their life. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 30 నుండి 32 వచనాలు. 1 Kings chapter 18 30 to 32 verses. ఏలియా కాలంలో బలిపీఠం కూలిపోయింది. During the time of Elijah, the altar collapsed. కూలిపోయిన బలిపీఠము మరలా తిరిగి కట్టబడింది. So whichever altar was collapsed, it was rebuilt. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. కొన్ని సంవత్సరాల క్రితం Some years ago, దేవుడు ఒక దర్శనం చూపించాడు. God showed me a vision. ఒక తలుపులేని ఒక చర్చిలోనికి ఒక ఎద్దు క్రూర ముఖంతో లోపలికి ప్రవేశించింది. So there's a church without a door and a bull with a cruel face entered into the church. చాలా పొడవు కొమ్ములు ఉన్నాయి. It has very long horns. అది అటు ఇటు చూచింది. And it looked either side. మొదటిసారి వచ్చినప్పుడు ఎవరో అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. And for the first time when it came into the church, somebody was praying there. కేకలు పెడుతున్నారు. They were crying aloud. ఆ కేకలు చూసి వెళ్ళిపోయింది. When they were crying in the prayers, it went away. రెండోసారి ఎవరు లేరు. And second time there was no one in the ఆ church. ఎద్దు లోపలికి వచ్చింది. The bull came inside. సరాసరిగా బలిపీఠ దగ్గరికి వెళ్ళి తన కొమ్ములతో బలిపీఠాన్ని కూల్చడం నేను చూశాను. Directly it came near the altar and with its horns it has collapsed the altar. ఈ రోజు కూడా అనేక మంది బలిపీఠాన్ని ఎద్దని సాతాను తన కొమ్ములని బలముతో కూల్చేస్తున్నాడు.
Today, even the Satan called bull with his power and strength, it is collapsing the altar of many people. నీ జీవితంలో బలిపీఠం లేకపోతే ఏ ఆశీర్వాదం పొందలేవు. If you don't have altar in your life, you will not receive any blessing. బలిపీఠం ఆధ్యాత్మికమైన కార్యాన్ని చూపిస్తున్నాయి. The altar shows a spiritual significance. బలిపీఠం ప్రార్థన చూపిస్తుంది. The altar signifies prayer. బలిపీఠం ఆరాధన అనుభవాన్ని చూపిస్తుంది. The altar signifies praise and worship బలిపీఠం experience. పశ్చాత్తాపడుతున్న అనుభవాన్ని చూపిస్తుంది. The altar shows repentance experience. బలిపీఠం అనగానే అక్కడ పాప క్షమాపణ గుర్తుకొస్తుంది. When you look at the altar, you will see the experience of forgiveness. రక్త ప్రోక్షణ గుర్తుకొస్తుంది. The bloodshed will be the experience that is shown. క్లెన్సింగ్ గుర్తుకొస్తుంది. The cleansing will come into మన experience. కొరకు ఇంకొక ఏ పాపం ఎరుగని గొర్రెలు వధించబడ్డాన్ని మనం చూస్తున్నాం. We can see that for our sins, the other innocent sheep being killed. సో ఆత్మీయ అనుభవాలు. It's spiritual experience. మీలో ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో అనేక ఆత్మీయ ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు. The one who is listening to this word, you have lost many spiritual experience. మునుపు లాంటి ప్రార్థన అనుభవం లేదు. You don't have the prayer experience like మునుపు లాంటి before. దేవుని మీద ఉన్న ప్రేమ తగ్గిపోయింది. Like before, you do not have the love on God. మునుపు లాంటి ఆ యొక్క మొదటి ప్రేమ లేదు. Like before, you don't have the first love with God. మొదటిలో మునుపులాగా కన్నీటితో ఏడ్చి ఉపవాసం ఉండి ఏడ్చి ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన లేదు. You don't have the first experience with God where you prayed in tears at the presence of God. దేవుడు అవన్నిటిని తిరిగి ఇవ్వబోతున్నాడు. God is going to give them all back. హల్లెలూయా. Hallelujah. నువ్వు అభిషేకించబడబోతున్నావు. You are going to be anointed today. సో అభిషేకించబడిన వాడికి దేవుడు చేసే కార్యంలో ఒకటి అంటే రికవరీ. So for the one who has anointed, God is going to restore them. This is the first blessing, is recovery. నిర్గమకాండం 20:24లో పర్టికులర్ గా మట్టితో చేయబడిన బలిపీఠాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Especially in Exodus chapter 20 and verse 24, it is talking about the altar that was built by mud. ఆ మట్టితో చేయబడిన బలిపీఠం తగ్గింపును చూపిస్తుంది. And the altar that was made with mud shows humility. విధేయతను చూపిస్తుంది. It shows obedience. ఇప్పుడు నేను నిలబడి ఉన్న నన్ను మట్టి తీయమంటే నేను వంగాల్సి ఉంటాయి. See, if I have to make the altar with mud, I'm standing now, I have to bend now. వంగాలి. I have to bend. ఈ వంగటం అనేది తగ్గింపును చూపిస్తున్నాయి. The bending, the gesture bending shows the humility. విధేయతను చూపిస్తున్నాయి. It shows obedience. ఎంతమందికి తగ్గింపు ఉన్నాయి? How many of you have humility? ఎంతమందికి విధేయత ఉన్నాయి? How many you have obedience? దేవుని నామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. బలులు అర్పించడం కంటే మాట వినుటే శ్రేష్టము. Than sacrifices, obedience is good. ఇవి కాకుండా Not only these. 20:25లో రాళ్లతో చేయబడిన బలిపీఠం అంటున్నాడు. And in Exodus chapter 20 and 25, when we see it is an altar built with stones. అది పరిశుద్ధ జీవితాన్ని చూపిస్తుంది. It shows a holy life. ఎందుకంటే అక్కడ రాళ్లతో చేయబడిన బలిపీఠాన్ని గురించి మాట్లాడుతూ పరిశుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. God, when he's talking about the cut stones there, he's talking about the holy life. తర్వాత Later, తుమ్మకరతో చేయబడిన బలిపీఠము. the altar made with acacia wood. నిర్గమకాండ 27వ అధ్యాయంలో ఉంది. It is in Exodus chapter 27. అది ప్రార్థన జీవితాన్ని చూపిస్తుంది. It signifies prayer life. దేవునితో సవాసం చేయడాన్ని చూపిస్తుంది. It shows the fellowship with God. బంగారు రేకులతో పొదిగించాలంట. And it is made with gold. హల్లెలూయా. Hallelujah. అది విశ్వాసాన్ని చూపిస్తుంది. That shows faith. పేతురు రాసిన మొదటి అధ్యాయం 7వ వచనం. 1 Peter 1st chapter and 7th verse. దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచబోతున్నాడు. God is going to strengthen the faith of you. నీ పోగొట్టుకున్న విశ్వాసం మరలా రగిలించబడబోతున్నాయి. Whatever faith you have lost, God is going to revive and హల్లెలూయా. Hallelujah. రెండవదిగా యోబు గ్రంథం 14వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చూస్తున్నాం. And when we see in Job chapter 14, 7 to 14 verses. ఇక్కడ ఒక చెట్టులో ఉన్న కొమ్మ నరికివేయబడిందంట. And here when we see a branch from a tree has been cut down. నరికివేయబడిన కొమ్మ, చెట్టు నుండి వేరు చేయబడిన కొమ్మ ఏమైపోతాయి? ఎండిపోతాయి. When a branch is cut down or separated from the tree, it will dry. ఎండిపోయిన కొమ్మను గురించి నిరీక్షణ ఏంటి? So what is a hope in a dry branch? నిరీక్షణ ఏమీ లేదు. There is no hope in it. అది ఎండిపోతాయి. It will dry completely. పొయ్యిలో వేయడానికి మాత్రమే పనికొస్తాయి. It is useful only to put in the fire.
దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఏమంటున్నాడు అధ్యాయంలో 14:7-8లో, But God says in Job chapter 14 and 7 to 14, నేను నా దగ్గరికి తీసుకుని వస్తే నీటి వాసన చేత దాన్ని చిగిరిపజేస్తానంటున్నాడు. But God says, if you bring that branch to me because of the scent of the water, I will revive and sprout it again. హల్లెలూయా. Hallelujah. సెంట్ ఆఫ్ ద వాటర్ అంటే నీటి వాసన దేని చూపిస్తుందంటే వాక్యాన్ని చూపిస్తుంది. The scent of the water signifies the word of God. దేవనామానికి స్తోత్రం. Glory to God. వాక్యమే దేవుడై ఉన్నాడు. The word of God is God. దేవునికి వాక్యం ద్వారా ఒక మనిషిని బ్రతికించగలుగుతాడు. God can revive and give life to a person with the word of God. ఈ రోజు అదే జరగబోతున్నాయి. Today the same thing is going to happen. దేవనామానికి స్తోత్రం. All glory to God. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఉంది. It is in Ephesians chapter 5 and verse 27. దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఉదక స్థానం చేత అనే మాట రాయబడి ఉంది. We should be cleansed by the sanctified by the washing of water of the word of God. దేవుడు వాక్యం చేత చిగిరిపజేస్తాడు. God will make a person to sprout and spring with the word of God. చెట్టు యొక్క చిగురు దేని చూపిస్తుందంటే దేవుని బిడ్డ ప్రాస్పెరిటీ చూపిస్తున్నాయి. The sprout in a plant shows the prosperity of God. Prosperity. నూతన జీవాన్ని. It's a new life. హల్లెలూయా. నవ జీవాన్ని చూపిస్తున్నాయి. It shows a new life. హల్లెలూయా. Hallelujah. మూడవ వాగ్దానం ఏంటి తెలుసా? Let us see the third promise. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. It is in book of Amos 9 chapter and 12th verse. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కడతానంటున్నాడు. God says whatever the tent that was fallen down of David, God is going to rebuild it. 2 సాముయేలు 7వ అధ్యాయం 12-16 వచనంలో దావీదు ఒక గుడారం పడిపోయింది. In 2 Samuel 7th verse 12-13, if you see, the tent has been fallen. దావీదు చేసిన పొరపాటు, ఆయన ఒక గుడారము, ఆయన ఒక సింహాసనమును, లేకపోతే ఆయన ఒక కుటుంబాన్ని కలిబిలిలోనికి తీసుకెళ్ళింది. Because of the fault or the mistake made by David, all his family has come into different kinds of problems, and his kingdom and his tent has been fallen. దావీదు జీవితంలో తుఫాను ప్రారంభమైంది. A storm has begun in the life of David. పిల్లలు ఆయనకు వ్యతిరేకమయ్యారు. And his children became against him. నెమ్మది లేకుండా చేశారు. And there was no peace in his life. మేలు చేసిన వారు కీడు చేశారు. And to whom he has done good, they did bad. అటు సౌలు వలన ఇబ్బంది పడ్డాడు. And he has lot of problems from Saul. ఇటు తన సొంత కొడుకుల చేత తరిమి కొట్టబడ్డాడు. And also from his own sons, by his own sons he was haunted. ముఖ్యంగా అబ్సలోము అనే తన కొడుకు ద్వారా చాలా ఇబ్బంది గురి అయ్యాడు. Especially because of his son Absalom, he has seen much problem. చక్కటి ప్యాలెస్ ఉండగా, చక్కటి రాజా భవనం ఉండగా అదులాం కోగలు తాకోవాల్సిన పరిస్థితి వచ్చింది. Though he has a good palace, it has happened that he has to hide himself in the cave of Adullam. కానీ దేవుడు మరలా తీసుకుని వచ్చాడు. But God brought him again. అయితే దావీదు యొక్క కుటుంబంలో, దావీదు యొక్క జనరేషన్లో యేసుక్రీస్తు పుట్టాడు. But in the David and in his generation of David, Jesus Christ was born. యేసుక్రీస్తు పుట్టడం ద్వారా దావీదు గుడారం తిరిగి కట్టబడింది. Since Jesus Christ was born in his generation, and his altar has been rebuilt. విడిపోయిన కుటుంబాలు దేవుడు సమాధానపరచబోతున్నాడు. And the families which are separated, God is going to. గుడారం అనేది, టెంట్ అనేది నివాసాన్ని చూపిస్తున్నాయి. Tent shows a living place. నీ యొక్క నివాసములో, నీ కుటుంబ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో అన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. So whatever you have lost in your family life, God is going to recover them. మొదటిగా నన్ను బలిపీఠం తిరిగి కట్టబడింది అన్నాను. First of all, I said the altar was rebuilt. తర్వాత అన్నాను చెట్టు చిగురించింది, కొమ్మ చిగురించింది అన్నాను. The branch sprouted. తర్వాత హోల్ ఇన్ ఎ బ్యాక్, ఏదైతే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ తిరిగి వచ్చిందన్నాను. I said later, hole in the back and your finances recovered. హల్లెలూయా. Hallelujah. పడిపోయిన, పగిలిపోయిన చికట మట్టితో చేయబడిన పాత్ర తిరిగి నూతన పాత్రగా చేయబడింది అంటున్నాను. నాలుగవదిగా, and fourth one, what I say is that whatever the vessel that was made with mud, which is broken, is rebuilt. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1-4 వచనాలు. Jeremiah
chapter 18, 1 to 4 verses. కుమ్మరివాడు చికటమట్టి తీసి పాత్ర చేస్తా ఉంటే చేయి జారి పడిపోయిందంట, ఆ రూపుమాపు లేకుండా పోయిందంట. When a potter is making a pot with the mud, so suddenly it fell down and it is out of shape. ఇప్పుడు మరలా తిరిగి ఆ కుమ్మరివాడు తిరిగి దాన్ని తీసి కొత్త పాత్ర తయారు చేస్తాడంట. But again the potter took that mud and he's making a new vessel. హల్లెలూయా. Hallelujah. పాత్ర అనేది దేవుని సేవను చూపిస్తుంది. Vessel signifies the service of God. నో మ్యాటర్ ఏ కారణం చేత నీ మినిస్ట్రీని పోగొట్టుకున్నావో తెలియదు. No matter on which cause you lost your ministry, దేవుడు ఆ మినిస్ట్రీని తిరిగి ఇవ్వబోతున్నాడు. God is going to give that ministry back. నీ వెళ్ళిపోయిన ఆత్మలు తిరిగి రాబోతున్నాయి. So whatever the souls that went off, they're going to come back. నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారు తిరిగి రాబోతున్నారు. Whoever left your ministry, they're going to come back. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనం. Judges chapter 16 and verse 22. సవరణ చేయబడిన తర్వాత మరలా ఆయన తల వెంట్రుకలు మొలచుటకు ప్రారంభమైంది. However, the head of his hair began to grow again after he was shaved. తల వెంట్రుకలు అనేది దేవుని చిత్తాన్ని చూపిస్తుంది. The hair on of a head signifies the will of God. ప్రతిష్ఠ జీవితాన్ని చూపిస్తుంది. It signifies a consecrated life. బలాన్ని చూపిస్తుంది. It shows strength. హల్లెలూయా. Hallelujah. ఎందుకు దేవుని చిత్తం అన్నానంటే, Why did I say it is the will of God? దేవుని చిత్తం లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా కింద రాలదంట. Without the will of the God, even a single hair will not fall down. అందుకొరకే తల వెంట్రుకను దేవుని చిత్తానికి పోల్చాను. That is the reason the head of the hair is compared to the will of తల God. వెంట్రుకలు చాలా బలమైనది. The hair of the head is very strong one. లేవియాకాండ 26:44లో రాయబడి ఉంది. It is written in Leviticus chapter 26 verse 44. అది ప్రతిష్ఠ అనుభవాన్ని చూపిస్తుంది. It signifies a consecrated life. సంసోను యొక్క తల వెంట్రుకలు సవరణ చేయబడిన తర్వాత తిరిగి అవి ఏమైందంటే మొలచుటకు ప్రారంభమైందంట. After Samson's hair was shaved, it began to grow. దేవుని చిత్తం నుండి పడిపోయిన వారు తిరిగి లేవనెత్తబడబోతున్నారు. The one who fall down from the will of God, God is going to raise them back. పోగొట్టుకున్న బలాన్ని తిరిగి పొందుకోబోతున్నాం. So you're going to regain the strength of మరలా God. ప్రతిష్ఠ అనుభవానికి మరలా రాబోతున్నాం. You're going to come again to the consecration experience. నష్టపోయిన ప్రతిష్ఠ జీవితం తిరిగి ఇవ్వబడబోతున్నాయి. So whatever consecrated life you have lost, God is going to give it back. లూకా సువార్త 19:10లో రాయబడి ఉంది. దేవుడు నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడంట. It is written in Luke chapter 18 and verse 10 that Jesus came to search for the perishing things. నశించిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడని బైబిల్లో రాయబడి ఉంది. It is written Jesus came for the things that are perishing. హల్లెలూయా. Yes. వాట్ ఆల్ యు లాస్ ఇట్ అవి దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. Whatever you have lost, God is going to give them back. హల్లెలూయా. Hallelujah. నువ్వు ఏవేవైతే నష్టపోయావో అవి దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. So whatever you have lost, God is going to give them back. దాని ఇశ్రాయేలు ప్రజలు Then coming to the point of Israel, ప్రాకారాన్ని పోగొట్టుకున్నారు. they have lost their wall. పట్టణం ఒక ప్రాకారం శత్రువుల చేత పడగొట్టబడింది. The wall of that particular city has been collapsed by enemies. దేవుడు నెహెమీయాను లేపాడు. God has raised Nehemiah. తిరిగి కట్టబడింది. It was built again. నెహెమీయా 1:4 వచనం. And Nehemiah chapter 1 and verse, ప్రాకారం తిరిగి కట్టబడింది. again the wall was built. ప్రాకారం అనేది భద్రతను చూపిస్తున్నాయి. The wall signifies protection. ఎవరెవరైతే భద్రతను పోగొట్టుకున్నారో దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. Whoever has lost protection in your life, God is going to give them back. హల్లెలూయా. Hallelujah. దాన్ని ఇశ్రాయేలు ప్రజలు మందిరాన్ని పోగొట్టుకున్నారు. Then the people of Israel lost temple. మందిరం తిరిగి కట్టబడింది. And the temple was rebuilt. దేవుడు వాగ్దానం ఇచ్చి తిరిగి కట్టించాడు. God gave the promise and he got them rebuilt. జెరుబాబెల్ అనే వ్యక్తి దేవుడు లేపాడు. God has raised Zerubbabel. 4:6 జకర్యా గ్రంథం 4:6లో రాయబడ్డాయి. It is written in Zechariah 4 and 6 నీ verse. శక్తితో కాదు బలముతో కాదు నా ఆత్మ ద్వారా జరుగుతాయన్నాడు. Not through your power or strength, but by my spirit it happens. మందిరం అనేది దేవునికి మన శరీరాన్ని చూపిస్తుంది. Temple signifies a body. హల్లెలూయా. Hallelujah. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17లో రాయబడ్డాయి. It is written in 1 Corinthians chapter 3
3 verse 16 and 17. మీ శరీరము దేవునికి మందిరమని మీరు ఎరుగరా? Don't you know that your body is a temple of God? హల్లెలూయా. Hallelujah. శరీరం దేవునికి మందిరాన్ని చూపిస్తుంది. The body signifies the temple of God. నీ మందిరమని శరీరంలో ఏది బలహీనత వచ్చినా, శారీరకంగా ఏ బలహీనత వచ్చినా దేవుడు తీసేయబోతున్నాడు. So earthly or any physically, if you have any weakness in the temple called this body, God is going to remove it. తిరిగి కట్టబోతున్నాడు. God is going to rebuild it. దాని లూకా సువార్త 15వ అధ్యాయానికి రండి. Come to Luke chapter 15. ఒక కాపరి ఒక గొర్రెను పోగొట్టుకున్నాడు. One shepherd lost his sheep. లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 8 వచనాలు ఉంది. మొదటి 7 వచనాలు ఉన్నాయి. It is in Luke chapter 15 1 to 8 verses. ఆ కాపరి మరలా గొర్రెను తిరిగి పొందుకున్నాడు. And later he regained his lost sheep. గొర్రె అన్నది The sheep. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ సంబంధమైన కార్యాన్ని చూపిస్తున్నాయి. The dear people of God, the sheep signifies the spiritual experience. దేవుని స్వర వినే అనుభవాన్ని చూపిస్తుంది. It signifies the experience of listening to the word of God. దాని లూకా సువార్త 15వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. And Luke chapter 15 1 to 8 verses. ఒక స్త్రీ వెండి నాణేను 10 వెండి నాణేలు ఒక వెండి నాణేను పోగొట్టుకుంది. A woman lost a silver coin. తిరిగి అవి పొందుకుంది. And later she got it back. ఆ వెండి నాణేయం రెస్పెక్ట్ చూపిస్తుంది. That silver coin signifies respect. యూదులకు ఆచార ప్రకారం, యూదులకు కష్టం ప్రకారం వెళ్తే అది రెస్పెక్ట్. When you go according to the custom of Jews, it signifies respect. మూడవదిగా మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు దేవుడు తిరిగి ఇస్తున్నా, ఆ తండ్రి మరలా తిరిగి ఇస్తున్నాడు. So thirdly when you see when the prodigal son returned, father is giving. హల్లెలూయా. Hallelujah. ప్రశస్త వస్త్రాన్ని ఇస్తున్నాడు. The father is giving is the best robe. లూకా సువార్త 15వ అధ్యాయం 22. Luke chapter 15 verse 22. తండ్రి తిరిగి ఆయనకు ఆ కుమారత్వాన్ని దేవుడు ఇస్తున్నాడు. But the father is giving his sonship back. అదే అర్థం. That is the meaning. నువ్వు కుమారుడు అనిపించడానికి యోగ్యత లేకపోతే దేవుడిని యోగ్యుడిగా చేయబోతున్నాడు. If you don't have the eligibility to be called as a son, God is going to give the eligibility. ఇంకా వాట్ మోర్ చెప్పండి, నీ జీవితంలో నష్టపోయినవన్నీ దేవుడు తిరిగి ఇస్తానంటున్నాడు. So what more, tell me, whatever you have lost, everything God is going to అభిషేకించబడిన వాడి జీవితంలో రికవరీ అనే ఒక అంశం ఉంది, ఒక ఆశీర్వాదం ఉంది, అనుభవం ఉంది. For the one who is anointed, there is a blessing called recovery. సమకూర్పు అనేది ఉంది. There is restoration. నువ్వు అనాయింటెడ్ చేయబడిన వ్యక్తి. You are the one who is anointed. చిన్ననాటి నుండి నష్టపోయినవంటి దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. So whatever you have lost from your young age, God is going to give them back. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our faithful heavenly Father, ఎవరెవరైతే నష్టపోయారో అవన్నీ తిరిగి సమకూర్చండి ప్రభువా. whoever lost everything in their life, Lord, restore them. ఆయన అభిషేకించబడిన వారు ఒక అనుభవం, రికవరీ, సమకూర్పని ఈ రోజు మాట్లాడి ఉన్నారు ప్రభువా. Lord, thank you for talking to us that the anointed person's experience is restoration and recovery. యేసు నామములో ఇప్పుడు అభిషేకించండి. Jesus name, anoint them, Lord. అభిషేకించండి. Anoint them, Lord. అభిషేకించబడి తిరిగి అభిషేకాన్ని పొందుకొనగాక. May they be anointed and get the anointing. అభిషేకించబడి పోగొట్టుకున్న వాటిని తిరిగి పొందుకొనగాక. Whatever they have lost, Lord, be anointed and get them back. దావీదులాగా నష్టపోయిన వాళ్ళందరికీ అద్భుతం జరిగించండి. Like David, whoever lost, Lord, give them back and bless. ఇప్పుడు ఆశీర్వదించండి. Bless them, Lord. ఈ రాత్రి అద్భుతం జరిగించండి. Tonight do a miracle, Lord. మేలు చేయండి ప్రభువా. Do a good thing. అభిషేకించండి ప్రభువా. Anoint them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask, Lord. ఆమేన్. Amen. ఇప్పుడు సోషల్ మీడియాలో మా దహించు అగ్ని మినిస్ట్రీని ఫాలో కావచ్చు. మా అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.